హలో అందరికీ. మిగిలిపోయిన పప్పుతో వేడివేడిగా రసం ఇలా చేసుకోండి. చాలా బావుంటుంది. మిగిలిపోయిన పప్పుతో చేసినట్టు ఉండదు. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. మరో బౌల్‌లో పప్పు, చింతపండు రసం, కొద్దిగా పసుపు, జీలకర్ర, కారం, తగినంత రాళ్ళ ఉప్పు వేసుకొని కొద్దిగా బెల్లం పొడి. కంపల్సరీ బెల్లం వేసుకుంటేనే ఈ రసానికి టేస్ట్ చాలా బావుంటుంది. మనకి తగినంత నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో చారుని బాగా ఉడికించుకోవాలి. ఈ రసం చాలా బాగుంటుంది. తీయగా, పుల్లగా, కారంగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ కంపల్సరీ ట్రై చేయండి. ఇలా ఉడికిన తర్వాత పోపు పెట్టుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా నూనె, వెల్లుల్లి, ఉద్దిబ్యాలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవడమే. అందరూ కంపల్సరీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్